కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమంటోంది పోలీస్ శాఖ. సిపి కుటుంబ సభ్యులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారని పూర్తిగా అవాస్తవమంటోంది. 2025 సెప్టెంబర్ 21న కానిస్టేబుల్ ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్లో మహిళ గాయపడినట్టుగా పోలీస్ శాఖ చెబుతోంది. ఫైరింగ్ ప్రాక్టీస్ కి ముందుగానే అనుమతి తీసుకున్నారు. ఇందులో భాగంగా పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామస్తులని అలర్ట్ చేశామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత గ్రే హౌండ్స్ టీంతో పాటుగా కరీంనగర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ రిటైనింగ్ వాల్ కట్టాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఫైరింగ్ ప్రాక్టీస్ ని కూడా నిషేధించామన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కరీంనగర్ సిపి 3 రోజుల పాటు సెలవులో ఉన్నారు. ఇందులో కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదంటోంది పోలీస్ శాఖ. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమంటోంది పోలీస్ శాఖ. సిపి కుటుంబ సభ్యులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారనేది పూర్తిగా అవాస్తవమంటోంది. 2025 సెప్టెంబర్ 21న కానిస్టేబుల్ ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్లో మహిళ గాయపడ్డట్టుగా పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు ఫైరింగ్ ప్రాక్టీస్ కి ముందుగానే పర్మిషన్ తీసుకున్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఇక ఇందులో భాగంగా పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామస్తులని అలర్ట్ చేశామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత గ్రే హౌండ్స్ టీంతో పాటుగా కరీంనగర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ రిటైనింగ్ వాల్ కట్టాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఫైరింగ్ ప్రాక్టీస్ ని కూడా నిషేధించామన్నారు.